తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం. ఇవాల్టి వీడియోలోని శీర్షిక నైవేద్యం. ఈ వ్యాసం వార్తా దినపత్రికలోని చెలి అన్న శీర్షికలో 28వ తేదీ ఫిబ్రవరి 2025న ప్రచురింపబడింది. మొదటగా దైవానికిచ్చే సమర్పణ నైవేద్యం. ఇది సంస్కృత పదం. ఏదైనా తాము స్వీకరించుట కంటే ముందు భగవంతునికి నివేదించడమే నైవేద్యంగా చెప్పబడింది. అది కేవలం ఆహార పదార్థమో వస్తువో మాత్రమే కానవసరం లేదు. మనస్ఫూర్తిగా దేవునికి అర్పించాలని భావించే విషయం ఏదైనా కావచ్చును. దానికి తాహతు పరిమితులంటూ ఏమీ లేవు. పూజ కూడా నివేదనే. శ్రద్ధాశక్తులతో మమేకమై అర్చించే ఫలం, పుష్పం, తోయం, శుచిగా వర్ణిన పదార్థములు మాత్రమే కాదు. శక్తి, భక్తి, అనురక్తితో, అలౌకిక తాదాత్మ్యంతో దేన్నైనా భగవదర్పణం చేయవచ్చు. గోదాదేవి పాసురాలను, అన్నమయ్య పద సంకీర్తనలను అర్పిస్తే కుబ్జ పూలను, కుచేలుడు అటుకులను ప్రీతితో సమర్పించారు. గోపికలు నవనీతాన్ని సమర్పించుకున్నారు. ఎవరు దేన్నైతే అత్యంత అనురక్తితో నివేదిస్తారో అదే వాళ్లకు ప్రాప్తమవుతుంది. ద్రౌపది ఎంతో స్నేహంతో గాయపడిన శ్రీకృష్ణుని వేలికి తన వస్త్రం చింపి చుట్టింది. అందుకే వస్త్రాపహరణం నుంచి సురక్షితంగా కాపాడబడింది. కుచేలుడు సంపదను, కుబ్జ అందాన్ని, అన్నమయ్య మోక్షాన్ని, గోపికలు నవనీతం వంటి భగవంతుని మనసును పొందగలిగారు. అలాగే కవులు కావ్య కన్యకలను, నర్తకులు నాట్యాన్ని, గాన గాంధర్వులు గాత్రాన్ని, హరికథలు, నామస్మరణ వంటి అనేక మార్గాలలో దేవదేవుని ప్రసన్నం చేసుకోవచ్చు. ఎందుకంటే రీతులేవైనా ఏకాగ్రతతో కూడిన అశేష భక్తి తత్పరత ముఖ్యం. నృసింహ అవతారంలో బాలుణ్ణి అనుగ్రహించి రామావతారంలో ఎంగిలి పళ్ళు రుచి చూసి వెంకటేశ్వరుడై మట్టి తులసి దళాలకే ముక్తి నొసగి తన అపార కరుణా కటాక్షాలను భక్తులపై కురిపించాడు భగవంతుడు. భగవంతుడంటే విశ్వవ్యాప్తమైన స్వరూపం. అలాగే అనంత కరుణాసాగరుడు. తలచిన చాలు, పిలచిన చాలు ఏదో ఒక రూపంలో ఆదుకోను ఆగమేఘాలపై వస్తాడు. చేతుల్లో శంఖచక్రాలు లేకున్నా ఆదిశేషునికైనా అనుమానం రానివ్వక, ఆది లక్ష్మికైనా తెలియజేయక గజేంద్ర మోక్షమిచ్చిన కరివరదుడు భక్తకోటి మానసములనే కైమోడ్చి ప్రణమిల్లి నివేదింపగా అందుకోను తప్పక వస్తాడు. ఆపద మృక్కులు తీర్చు ఆనంద నిలయుడై ఆదరిస్తాడు. ఇక్కడ భగవంతుడు అంటే మానవుడే మాధవుడైనప్పుడు దేహమే కదా దేవాలయం. ఆదుకోగల శక్తి ఉండి ఆర్తులు ఎదురైతే చేతనైన సాయం ఏ రూపంలో చేసినా అది నైవేద్యమే. దానివల్ల కలిగే ఆత్మ సంతృప్తినే మనం పొందే వరం కావచ్చు. అది అందరిలో మనల్ని మంచితనంగా పరిచయం చేసి ఎన్నో ప్రయోజనాలను కలిగించవచ్చు. అది భగవత్ సాయం అని ఎందుకు అనుకోకూడదు? అప్పుడు సర్వం జగన్నాథమే, సమస్తం కృష్ణార్పణమే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు, బంధువులకు ఈ వీడియో లింక్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.